స్టార్ట్ చేసినావా భయ్? నాకు అట్లేం లేదు భయ్, ఫస్ట్ నమస్కారం చెప్తా. వెనకాల నుంచి ఇక్కడ మార్కుబడే వచ్చాడు ఈడొచ్చిండు, ఈడే ఉన్నాడు. పైన ఒకడు ఉన్నాడు, నాకు బ్లడ్ లేదు. పైన ఉన్నాడు, పైన చూడగొట్టినాడు. శ్రీమంతుడు హీరో కింద నుంచి వస్తుండు. శ్రీమంతుడు హీరో కింద నుంచి వస్తుండు. సినిమా చూద్దామని వస్తుండే నుంచి. సినిమా అయిపోయింది ఆల్రెడీ. కొట్టు అని కొట్టు. అది డబ్బా వెనకాల నలుగురు ఒక్కడంటే ఇలా నీకు 20 ఇచ్చినా బాగుండు. అయ్యో గట్ల పోతున్నాయి. నెక్స్ట్ దెబ్బ ముందర ఉండేది ఆడ. ఈ లంచా కొడుకులకి ముందే ఇంకా బాగా వాంచాల. డాల్డా పెట్టి వస్తారు. అది ఎన్ఎక్స్ సైలెంట్ గా పోతున్నాడు లూట్ వేసుకున్నా. రాజన్న కొట్టేసాడు వస్తుందని పోతున్నా చిన్నగా. ఇప్పుడు బండి పెళ్తే వాడికి పడింది అన్న షాట్. అవును పడ్డది. ఆ చెట్టెంకలు ఎవడో కనిపించింది బెట్ట. ఉన్నాడు ఇంకొకటి అయితే ఉన్నాడు ఖచ్చితంగా. వేరే టీం అనుకుంటా. ఇంట్లో ఎనిమిస్ ఉన్నారు. ఇక్కడ ఆగు ఆగు ఆగు. అలర్ట్ 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 ఉన్నారాగో. ఎవడరా పైనుంచి కొట్టినాడు? కాంట్రాట్లాడు చిట్టును కొట్టినా ఏడు పైనుంచి కొట్టాడు. షాక్ దగ్గర నుంచేమో కాన్పురాలు. ఓకే ఆ చెట్టోడు ఇక్కడికి వచ్చేసినాడు. నీళ్ళకి ఎస్ ఐ హావ్ పడ్డాడు పడ్డాడు. లంజోడగా రా. ఇది ఒక యాక్టివేషన్ చేయండి. అన్నతో పోతున్నా. వీడేందిరా వచ్చండి మన ఇంటి పక్క తీసుకురాలన్నా. లేలే ఆ డైరెక్ట్ కిల్ అయిపోయింది. మరి ఏందో నాకు అర్థం కావట్లే. అవునా అయితే చేస్తాను కానీ పైరి భయ్. ఓకే వాడు దీని లోపల ఉన్నాడు. బయటకు వస్తున్నాడు. చేస్తున్నా అరే కొట్టారు మీరు. వానే 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 వద్దు వంటది. అది ఆడింది మన డాన్స్ చేసి. ఇంకొకటి ఉన్నాడు అది అన్నయ్య కొట్టారు కదా. ఇప్పుడు షార్ట్స్ బాయ్. ఇప్పుడు ఒక ప్లేయర్ ఉన్నాడు. నువ్వు ఒక్కనే ఓపెన్ వరి కొట్టి రావాలి వాడిని. నేను ఎట్లా పోతున్నా అట్లా ఓపెన్ లో వెళ్ళాలంట. ఓపెన్ మీరు అనాలి అంతే తప్పనించి అనాలి. ఎందుకు వాడి మెందైనా దూరం నుంచి కొట్టొద్దు, దగ్గర నుంచి పోయి కొట్టి రావాలి. అది కూడా స్నైపర్ తో కొట్టాలి. చూడు మరి నీ ఇష్టం. స్నైపర్ తో కొట్టాలి. ఏమంటావు? స్నైపర్ తో కొట్టి మ్యాచ్ 80కి అయిపోవాలి. అయితే మరి 80కి అయిపోతుంది. ముందు ఎక్కు కొట్టకపోతే 70కి ఏపీ చేస్తా ఇప్పుడే లైవ్ లా.
60K చేయాలన్నా 60K చూసుకోరు మరి షార్ట్ బ్యాగ్ ఇప్పుడు ఎనిమిది దగ్గర పోయి స్నైపర్తో కొడతాడట. కొడితే 80K ఓకే ఒప్పుకుంటా. కొట్టకపోతే 60K వేసేసేయాలా మీరే డైరెక్ట్. ప్రమోషన్ కానీ డిమోషన్ డైరెక్ట్ లూజ్ మోషన్ అయిపోవాలా. ఛానల్ లైన్ కంటే తక్కువ అయ్యేటట అన్న. డైరెక్ట్ లూజ్ మోషన్స్ రావాలి షార్ట్స్ బ్యాగ్ ఇప్పుడు దెబ్బకే. మళ్ళీ ఎందుకు అన్న అన్న వీడియో మళ్ళీ నొత్తితే మళ్ళీ అయిపోతుంది. చలిజ్వరం పట్టాలి సలేదా షార్ట్స్ బ్యాగ్. ఆడు ఏది రాడు కనిపిస్తలేడాడు. అదే అన్న జోన్లో ఏమన్నా కూర్చున్నాడు మేడం. ఇక్కడ ఉంటాడు మా అత్తడు అంతడు. లేడు లేడు. నేను వండొచ్చు. వద్దులే లయన్ నేను కూడా నీతోనే ఉంటాను నన్ను మళ్ళీ ఒత్తగలవాడు. రాళ్ళ దగ్గర దొరికినా షార్ట్స్ ఏ ముందు దిగుతాడు. ఇది ఎక్కనా నాకు సనా షార్ట్స్ కొడతాడు మనం దిగొద్దానా. మనం అసలు దిగేది లేదు. మనం ఇక ఫుల్ సెక్యూర్ సేఫ్ ఉన్నా మనం. ఆగా ఓ, అన్న, అన్న, అన్న. ఈ బండకానే ఉంది అన్న వాడు. టీమ్ అప్ ఆ టీమ్ అప్ ఏం కాదు. హలో నేను నీకు చెప్పిన నీకు గుద్దెల్దామంటే దిగి కొట్టువని దగ్గర పోయి స్నైపర్ షాట్ తీయాలి. ఫస్ట్ మాట్లాడు అట్లా. వాడు గన్ లేనప్పుడు కొడితే నువ్వు దొంగ పాసిలాండ్ అవి తెలుసా. 1v1 అని చెప్పి మాట్లాడు. నువ్వు ఏంది ఇద్దరు డబుల్ యాక్షన్ ఉన్నారా. హలో బై హలో హలో ఇద్దరు చెక్కగాల ఇద్దరు సేమ్ వేసుకుంటు జస్ట్ చెక్కగాలి. ఇద్దరు అయితే శాతగాలి. ఇద్దరు ఒత్తుకోరి ఇద్దరు ఒత్తుకోరి మేము రీల్ పెట్టుకుంటామా. హలో బై హలో హలో దూరం చెక్కాయ భయ్ అని చెప్పానికి ఇంకా నువ్వు చెక్క అని చెప్పు. సేమ్ డ్రెస్ వేసుకురు లైన్. ఇంత కాంబినేషన్ ఎట్లా కలిసి నాకు అర్థం కావట్లేదు లైన్. మామూలుగా అయితే నేను వేసుకుంటా గిల్లి చూడు కానీ ఇంత కరెక్ట్ చెక్క టైమింగ్ చూడు అసలు హైలైట్ మ్యాచింగ్ సీజన్ అసలు అది. మరి నేను అనుకోను కూడా అనుకోలే కరెక్ట్ ఇద్దరు చెక్కగానే ఉన్నారా. అన్న జోన్ పంప అన్న జోన్ పంప. జోన్కొచ్చే 1v1 బై. ఇప్పుడు 8కి అయిపోవాలి. ఇప్పుడు నువ్వు తెలిసి కొట్టించుకుంటే ఇక 80K ఎందుకు అవసరం లేదు నీకు 60Kనే. బాయ్ హలో బాయ్ 1v1 బై. స్నైపర్ ఉందా బై. తెలుగు రాదు ఆయనకు. తెలుగు రాదా మరి మనోడు తెలుగు వస్తుంది అన్నాడు. స్నైపర్ లేలో బాయ్ స్నైపర్ లేలో ఏ స్నైపర్ లేలో. నువ్వు అంతసేపు ఏం చేసినావు షార్ట్స్ నాకు అర్థం కాదు. తెలుసా నువ్వు ఏం ప్లేయర్ ఎప్పుడు అందరు షార్ట్ స్టార్ట్ లో ఏం ప్లేయర్ అవి కొట్టరు. ఇద్దరు వేసుకొని నువ్వు ఎంత బట్ అంటే వాళ్ళ దగ్గర 1v1 ఏళ్ళు పెడుతున్నావు ఫాస్ట్ రెండవి. మీకు చెప్పారు నిన్ను చూసి వాడు ఫస్ట్ ప్రో ప్లేయర్ అనుకోండు తర్వాత తెలిసి ఉంటుంది దానికి మనవానికి నువ్వు ఎంత పెద్ద ప్లేయర్. అన్ని కేడీ ఓపెన్ చేసి చెక్ చేస్తాడు లేక తర్వాత ఆగరాదు. లైక్ కూడా పిల్లలు.